హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రోజు క్రిస్పీ నెత్తాల ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు పూర్తి వీడియో చూస్తేనే ఇది ఏ విధంగా చేయాలనేది అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నెత్తాల ఫ్రై ఇది విలేజ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈ నెత్తాల ఫ్రై చూడండి ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెత్తాళ్ళు, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు పొడి, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, నేను సూపర్ టేస్టీ నెత్తాళ్ళ ఫ్రై తయారు చేస్తాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. నేను ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. నేను హాఫ్ అన్ అవర్ ముందే కడిగి శుభ్రంగా నానబెట్టాను ఫ్రెండ్స్. ఈ నెత్తాళ్ళ ఫ్రై విలేజ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈ నెత్తాళ్ళ ఫ్రై సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను పప్పుల్స్లో నెత్తాళ్ళ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ముందుగా కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి హీట్ అవ్వాలా. చూడండి ఫ్రెండ్స్, కడాయి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు ఏ విధంగా చేయాలనేది అర్థమవుద్ది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని ఉన్న ఆనియన్, ఈ ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ రావాలా. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆనియన్ కొంచెం మగ్గనివ్వాలా. నేను ఆనియన్ మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది పక్కా విలేజ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈ నెత్తాళ్ళ ఫ్రై మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊర్లో తిన్నాను ఫ్రెండ్స్. ఈ నెత్తాళ్ళ ఫ్రై అప్పటి నుంచి నాకు ఇదంటే చాలా ఇష్టం. ఇంకా పాతకాలపు రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకు ఇంకా కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మేము ఇందాక క్లీన్గా కడిగి పెట్టుకొని ఉన్నాం ఫ్రెండ్స్ నెత్తాలు. ఈ నెత్తాళ్ళు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నెత్తాళ్ళు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రై చేసుకుంటే మీకు అస్సలు నీ స్మెల్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. నేను హౌస్ వైఫ్ ఫ్రెండ్స్. నా క్వాలిఫికేషన్ 10th ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలని ఒక చిన్న ఆశ ఉంది ఫ్రెండ్స్. అందుకని నేను ఈ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం అప్లోడ్ చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మీ ముందుకు కొత్త రెసిపీస్ తీసుకొని వస్తాను. నాకు 2 పిల్లలు ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మీకు టేస్ట్ని బట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను లైట్గా కొంచెం వేస్తున్నాను. ఈ ఎండు చేపలకి నెత్తాళ్ళకి ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న నీ స్మెల్ మొత్తం పోద్ది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్, సూపర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ మారుతుంది. చూడండి, నెత్తాలు ఈ విధంగా కలర్ మారాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే నేను చూడండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా హాఫ్ స్పూన్ ఫ్రెండ్స్, కొంచెం హాఫ్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే నేను పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం బాగా అలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో ఉన్న నీసు వాసన ఏం రాదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను పక్కన పప్పుల్స్ చేస్తున్నాను. పప్పుల్స్ నెత్తాళ్ళ ఫ్రై ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. పప్పుల్స్లో ఎండు చేప కానీ నెత్తాళ్ళు కానీ మీరు వేసుకొని తిన్నారంటే
సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పుల్స్ ఫుల్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు స్టైల్ పప్పుల్స్ ఫ్రెండ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నేను 1/2 స్పూన్ కారం ఫ్రెండ్స్ ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇది తొందరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెత్తాళ్ళ ఫ్రై చూడండి, నేను బాగా మిక్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఎమ్మి నెత్తాళ్ళ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. ఇది సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. నాకు చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రైస్ వేసుకొని నెత్తళ్ళ ఫ్రై వేసుకొని దీంతోనే అన్నం మొత్తం తినేయవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఆనియన్, నిమ్మకాయ ఉంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇలా కలుపుకొని తిన్నారంటే మీరు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆనియన్ మంచింగ్ చేసుకొని తిన్నారంటే మీరు జన్మలో మర్చిపోరు ఫ్రెండ్స్ ఈ టేస్ట్. నెత్తాళ్ళ ఫ్రై, విలేజ్ స్టైల్ నెత్తాళ్ళ ఫ్రై. చూడండి, మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. విలేజ్ స్టైల్ నెత్తాళ్ళ ఫ్రై. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్.